బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ప్రపంచం ఆయన్ను కింగ్ అంటుంది, రికార్డుల రారాజు అని పిలుస్తుంది. కానీ ఆ కిరీటం వెనుక ఉన్న కష్టం సామాన్యమైంది కాదు. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో బటర్ చికెన్ రోల్స్ లాగించిన ఒక బొత్తుగా ఉండే కుర్రాడు నేడు ప్రపంచంలోనే అత్యంత ఫిటెస్ట్ అథ్లెట్గా ఎలా మారాడు? 36 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడితో పోటీ పడి పరిగెత్తే ఆ సత్తా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? జీవితాన్ని మార్చిన ఆ రాత్రి ఏం జరిగింది? విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? అది 2012 ఐపీఎల్ సీజన్. కోహ్లీ సరిగ్గా ఆడలేకపోతూ ఉన్నాడు. ఒకరోజు స్నానం చేసి అద్దం ముందు నిలబడ్డాడు. తన శరీరాన్ని చూసుకుని తనకే అసహ్యం వేసిందట. నేను అంతర్జాతీయ క్రికెటర్ని, కానీ చూడ్డానికి ఇలా ఉన్నానేంటి? ఇలాగే తింటూ పోతే కొన్నాళ్లకు టీంలో కూడా ఉండను అని తనని తానే తిట్టుకున్నాడు. ఆ ఒక్క రాత్రి ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. రేపటి నుంచి నా లైఫ్ స్టైల్ మారుస్తా అని శపథం చేశాడు. మరుసటి రోజు నుంచి జిమ్, డైట్ మొదలుపెట్టాడు. ఆ రోజు మొదలైన ప్రయాణం నేటికి ఆగనే లేదు. చిరుతతో పోటీ పడుతూ నేటి యువ క్రికెటర్లు అసూయ పడేలా మైదానంలో కదులుతుంటే అభిమానులకు 2 కళ్ళు చాలు. దీనికి కఠోర శ్రమ, కఠిన నిర్ణయాలున్నాయి. కోహ్లీ ఫిట్నెస్ రహస్యం జిమ్లో కంటే వంటగదిలోనే ఎక్కువ ఉంటుంది. ఆయన పాటించే నియమాలుంటే సామాన్యులకు కళ్ళు బైర్లు గమ్ముతాయి. కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు ఆయనే, నేను తినే తిండికి రుచి ఉండదు, 90% ఆహారం కేవలం ఉడికించనదే ఉంటుంది, పప్పు, పాలకూర, కూరగాయలు అన్ని ఆవిరి మీద ఉడికించినవి తీసుకుంటానని ఆయన చెప్తూ ఉన్నాడు. మనలాగా ఆవకాయలు, మసాలా కూరలు ఆయన ప్లేట్లో అస్సలు కనిపించవు. కేవలం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం మాత్రమే రుచి కోసం వాడతారట. స్వీట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, మైదా ఇవి కోహ్లీకి బద్ధ శత్రువులు. వీటిని ఆయన ముట్టుకోడు. ఒకప్పుడు నాన్ వెజ్ ప్రియుడైన కోహ్లీ 2018లో వెన్ను నొప్పి మరియు ఎసిడిటీ సమస్యల వల్ల డాక్టర్ల సలహాతో పూర్తిగా వెజిటేరియన్గా మారాడు. మాంసం మానేసి ప్రోటీన్ కోసం పప్పు ధాన్యాలు, సోయా, నట్స్ తీసుకుంటాడు. గత 6 నెలలుగా నేను 3 పూటలా ఒకే రకమైన తిండి తింటున్నాను అని కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. మనమైతే 2 రోజులు ఒకే కూర తినలేం, కానీ ఆయన దశాబ్ద కాలంగా ఆ బోరింగ్ ఫుడ్ తింటూనే ఉన్నాడు. అదే ఆయన డెడికేషన్. మ్యాచ్ ఉన్నా లేకపోయినా, ప్రయాణంలో ఉన్న కోహ్లీ జిమ్ ఎగ్గొట్టడు. ఆయన బాడీ బిల్డింగ్ కోసం జిమ్ చెయ్యడు, బలం కోసం చేస్తాడు. గ్రౌండ్లో చిరుత పులిలా పరిగెత్తడానికి కారణం ఆయన చేసే వెయిట్ లిఫ్టింగ్. కాళ్ల కండరాలను బలంగా మార్చుకోవడానికి స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ చేస్తాడు. అందుకే 36 ఏళ్ల వయసులోనూ డబుల్స్, త్రిబుల్స్ ఈజీగా తీయగలడు. సోషల్ మీడియాలో మనం తరచు చూస్తూ ఉంటాం, కోహ్లీ చేతిలో నల్లటి నీళ్ళ బాటలు ఉంటుంది కదా, అది ఆల్కలైన్ వాటర్. ఇది శరీరంలో ఆమ్ల స్థాయిని తగ్గిస్తుంది మరియు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మంచి నీళ్లు తాగడంలో కూడా ఆయన క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. అందరూ కొత్త సంవత్సరం రోజున జిమ్ స్టార్ట్ చేస్తారు, నెల రోజుల్లో మానేస్తారు. కానీ కోహ్లీ గొప్పతనం ఏంటో తెలుసా? బోరింగ్ పనిని కూడా ప్రతిరోజు ఇంట్రెస్టింగ్గా చేయడమే. స్నేహితుల పెళ్లిల్లో బిర్యానీలు తింటున్నా, పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నా, కోహ్లీ మాత్రం తన చేతిలోని గ్లాస్ నీళ్లతో, తన ప్లేట్లోని ఉడికించిన కూరగాయలతోనే సంతోషంగా ఉంటాడు. ఆ నిగ్రహమే ఈరోజు ఆయన్ని లెజెండ్ని చేసింది. మనం ఏం తింటామో అదే మనం అవుతాం. కోహ్లీ విజయం వెనుక ఉంది మ్యాజిక్ కాదు, ఆయన తినే ప్రతి ముద్దలో ఉన్న క్రమశిక్షణ. మరి కోహ్లీ సిన్సియారిటీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.